ఎంతమందికి మాఫీ అయినాయి వల్ల రేవంత్ సారేమో చేసేసినాం రైతులందరూ ఖుషిగా ఉన్నారు అని అనబడుతున్నాడు కదా. ఇక ఇంకో దిక్కేమో సగానికంటే ఎక్కువ మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు. మాఫీ అయ్యుర్రి సారు అని అడుగుతానేమో కేసులు పెడతాన్రు, దబాయిస్తాన్రు. ఇదే నడుస్తుంది. మీరు కూడా చూసిర్రు, నేను కూడా మీకు ఇదివరకే చెప్పిన రుణాలు మాఫీ కాని రైతుల గోస ఎట్లున్నదో. అయితే సూర్యాపేట జిల్లాల రైతులు రుణాల మాఫీ కోసం ఏం చేసిర్రో మీరు చూడాలే, చూసి తీరాలే. చూడురి. ఇగో వీళ్ళందరూ రుణాలు మాఫీ కానోళ్ళే. సూర్యాపేట జిల్లా చిలుకూరోళ్ళు. లీడర్లకు ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఇనుడే లేదు. రైతులం అంటేనే దేక్తలేరట, దబాయిస్తున్నారట. అందుకే వీళ్ళు సొసైటీ ఆఫీసుకు వచ్చి తాళాలేసిర్రు. లోపల ఆఫీసర్లు కూడా ఉన్నారు. మాకు మాఫీ ఎత్తమని మాటిస్తేనే తాళాలు తీస్తాం అని నిరసన చేసిర్రు. అగో ఓ దిక్కు ఈ రైతులు ఇట్లా నిరసన చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రోళ్ళ. మేడం ఏమంటుందో వినాలే మీరు. ఆగనట ఇప్పుడు కేసు పెడతారట. ₹1,00,000 కోసం చూస్తే కోర్టుల చుట్టూ తిరుగుకుంటా ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టవలసి వస్తుంది. ఎందుకు వచ్చిన తిప్పల సపడేక ఓర్రి అని పుక్కిట్లా సలహా ఇస్తుంది. ఇక చెప్పుర్రి మీరే. అంటే రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది సర్కారే, చేసినావు అని సప్పట్లు కొట్టించుకునేది సర్కారోళ్ళే, మాఫీ కాలేదు కదా అని అడిగినందుకు కేసులు కూడా పెట్టేది వాళ్ళే. ఇదెక్కడ అన్యాయం? ఇదేం గోస? ఇంత అభిమానం ఉంటుందా? ఇగో వీళ్ళ బాధలు ఇనుండ్రి. మాకు రుణమాఫీ కాలేదు, సీఓ నిర్లక్ష్యం వల్ల కాలేదండి. ఆన్లైన్ చేయకపోవటం వల్ల మాకు కాలేదు. ఆయన నిర్లక్ష్యం వల్లనే మాకు రుణమాఫీ కాలేదు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆమె వస్తాయి ఇప్పుడు పంపినాం అంటుండు. ఇప్పుడు పంపేది ఏంటండి? 6 నెలల క్రితం మేము తీసుకుని సెప్టెంబర్ నుంచి కట్ ఆఫ్ డేట్ కంటే ముందే తీసుకున్నాం. మేము 4 సార్లు వచ్చిన బ్యాంక్ పెట్టి వాళ్ళు నవ్వుతుర్రు. బ్యాంకు వాళ్ళు రాసియలే. వీళ్ళనే కాదల్లా, మన తెలంగాణ అంతా గిట్లనే తనలాడుతున్నది. రుణాలు మాఫీ గాక కంటి మీద నిద్ర ఉంటలేదు రైతులకు. నిరసనలు చేస్తాన్రు. సెల్ఫీ వీడియోలతోని రేవంత్ సార్కు మతలబ్ పంపుతున్నారు. చలో ప్రజాభవన్ అని పెట్టుకుంటే ఎక్కడెక్కడ ఆపుతురు. అయినా మాఫీ ముచ్చట మాత్రం తీత్తలేరని ఓ ఈళ్ళు రంది పెట్టుకున్నారు. అన్నం పెట్టే రైతులను ఇట్లా రంది పెట్టించుకుంటే ఏందన్నట్టు? ఇదెక్కడి పాలన, ఇదేమి సర్కారు అని శాపాలు పెడుతున్నారు.